వర్గానికి చెందినటువంటి కుటుంబాన్ని ఈ రకంగా ప్రలోభపెట్టి ఈ రకంగా వాళ్ళ మీద మీరు ప్రెషర్ తీసుకొని వచ్చి వాళ్ళను పబ్లిక్ లో డిఫేమ్ చేసే విధంగా పబ్లిక్ లో వాళ్ళని వాళ్ళ పరువుకు భంగం కలిగించే విధంగా మీరు చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా నిజంగానే అన్యాయం జరిగి ఉన్నా లేకపోతే వాళ్ళకు నష్టం జరిగి ఉన్నా అంతకంటే ఓవర్ కాంపెన్సేట్ చేయడానికి మా పార్టీ ఎప్పుడు కూడా ఉంటుంది. మీరు ఇంకొకసారి ఇట్లాంటి ప్రయత్నాలు గాని చేయడం మొదలు పెడితే కంచెల శ్రీకాంత్ గారు అంటున్నారు ఇది ఆరంభం మాత్రమే అని. మీకు ఆరంభం అయిండొచ్చు, మాకు అంతం కూడా ఎలా చేయాలో తెలుసు. మేము ఆరంభిస్తే మాత్రం మీరు ఇక్కడ కొత్త సార్, మీకు తెలియదు కుప్పం రాజకీయం, నాకు బాగా తెలుసు. మేము 15 ఏళ్ల నుంచి కుప్పం రాజకీయం చూస్తా ఉన్నాము. మీ వెనకలున్న వాళ్ళనే మీరు నమ్మలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. నేను గాని నువ్వు చేసే రాజకీయం చేస్తే నువ్వు తప్పితే ఎవరున్నారు నీ ఆఫీసులో, అది మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్పి నేను కంచెల శ్రీకాంత్ గారికి సజెషన్ ఇస్తా ఉన్నాను. దయచేసి డబ్బుతో ప్రలోభాలతో రాజకీయం చేయొద్దండి. ఏదున్నా సరే మీ మేనిఫెస్టో ఒకటి ఉంది, మీరు ప్రజల మధ్యలోకి వెళ్లి మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి. అంతేగాని అనవసరంగా ఒక బలహీన వర్గానికి చెందిన సామాజిక వర్గానికి చెందినటువంటి కుటుంబాలను మీరు ప్రలోభపెట్టి వాళ్ళ మీద అనవసరమైన ప్రెషర్ తీసుకొచ్చి వాళ్ళని మీ పార్టీలో జాయిన్ అయ్యేటట్టు విధంగా చేసి వాళ్ళ ఊర్లో కూడా వాళ్ళ కుటుంబానికి గౌరవం పోయేటట్టు పనులు చేయొద్దు. చాలా నిజంగా బాధపడతా ఉన్నారు ఈ రోజు అనే విషయం మరి వాళ్ళకు కూడా తెలియజేస్తూ, మేమందరం నమ్ముకుంది జగన్మోహన్ రెడ్డి గారిని, రామచారెడ్డి గారిని. వారి నాయకత్వంలో కుప్పం ఎటువంటి పరిస్థితుల్లో మేము గెలిచి చూపిస్తాం, మఠంలో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మా సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు ఇద్దరు కూడా అదే ఉద్దేశంతో ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు. వారి ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చారు, వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. కాబట్టి వారి తరఫున మరొకసారి నేను కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను.